ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా నైట్ అయింది. ఇప్పుడు ఇక్కడనే స్టే చేయాలా. అయితే కర్రీ చేసుకుంటున్నాం, చికెన్, మళ్ళీ చికెన్ చేస్తున్నాం. నాకు చదువు వచ్చింది. ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయి కొద్దిగా తెలుసు కదా, కొండ నీళ్ళు అంటే. ఇక్కడైతే మన వాళ్ళు రైస్ వండుతున్నారు. అలా అయితే మళ్ళీ చికెన్ ఫ్రెండ్స్, మన వాళ్ళు చూడాలి, ఎవరు పనుల వాళ్ళు ఉన్నారు. ఏమైనా కష్టం చేయండి. ఇద్దో ఈ మనిషి చూడు, అటు చూడు ఒకసారి. ఇదిగో కాసి చూడు వీడియో. వాసిపోయింది అలా, అందరికి వాసిపోయింది. వాసిపోవడం కాదు, తడి తడి పడ్డది. అడ్డు అసలైన మనిషి. అదొక ఈయన పేరు అంటేనే ఇదో యూట్యూబ్లో చూసి మరి చేస్తున్నాడు. అంటే ఏంటంటే చికెన్ ఏంటి బ్రో ఫ్రై, చికెన్ ఫ్రై చేసేస్తున్నాడు ఇప్పుడు. చికెన్ ట్రైనింగ్ ఎవరు? మనమే, మనదే అంతా. చూడు అది 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 నేర్చుకున్నాడా? వీడు పెద్ద వేస్ట్ కాడు, నెంబర్ 1. సరే సరే, ఎవరో తెలుస్తుందా? ఇప్పుడైతే జంతువులు రాకుండా ఇంకా తింటాం అయిపోయింది, చేసేది అయిపోయింది, పక్కన పెట్టేసినాం. తినేసి ఇంకా పడుకోవాలి. మార్నింగ్ మళ్ళీ 7 లేచి మళ్ళీ గొప్పోడు ఉంది, అది కోసుకొని మార్నింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 4కి వెళ్ళాలా కిందికి. ఇప్పుడైతే మనము గ్లాసులు తీసుకోండి గ్లాసులు అంటే ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా తిన్నాము. తిన్న తర్వాత ఎవరో కాదు వంట చేసింది చికెన్ సూపర్ చేశాడు. మామూలు కూడా అదిరిపోయింది. సూపర్. ఏంది చెప్పురా, ఎట్లా చేసిందో? సూపర్ అదిరిపోయింది. అయితే నాకే ఆడచ్చు. అయితే సూపర్ చేశాను. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా తేవద్దు, మిమ్మల్ని ఎదుర్కొంటావు. అన్ని వంటలు గింటలు మొత్తం బాగా చేసావు. ఉదయం పొడిగుడ్డు ఆమ్లెట్ చేశాడు, బాగా చేశాడు. ఇప్పుడైతే నైట్ పడుకుంటున్నాము. ఓకే మై ఫ్రెండ్స్, నైట్ ఒక్కొక్కళ్ళకు దడ దడ అందరు పడుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళకు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే లేచా అన్నమాట. నేను రోషిబాయ్ రాజు వీళ్ళందరూ పడుకున్నారు, ఇంకా లేదు. చూడండి నైట్ అయితే ఇంకా ఫ్రెండ్స్, ఇంకా తీద్దాం అనుకుంటే వీడియో ఇక్కడనే ఎలుగుబంటి ఏమో ఈ దగ్గర ఏమో తిరుగుతున్నది, కుక్కలేమో అరుస్తూనే ఉన్నాయి.
ఓకే ఏం చేయలేము ఇంకా రాత్రి పడుకోలేదు మీకు వీడియో పెడదామంటే రోషిపోయి పడుకున్నాడు అతనే నేను చేసింది పని ఇదిగో లేచుండ్రు అందరు ఒక్కొక్కళ్ళు సరే అయితే ఇంకా ఒక్కసారి వ్యూ చూడండి ఒకసారి మేఘాలు అంతా పైన పైన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తర్వాత ఇంకా మనము పైకి వెళ్దాం పైన అయితే గుహ ఉంది ఆ గుహ ఇక్కడ నుంచి తిరుపతి శ్రీశైలం అక్కడి వరకు వెళ్తుందంట ఆ నుంచి సొరంగం నుంచి లోపల నుంచి వెళ్తే మనకు తెలియదు పెద్దోళ్ళు అన్నారు అక్కడికి వెళ్తే తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే తర్వాత చూపిస్తాం పైకి వెళ్ళి వెళ్ళేస్తే కుక్కితో పులి ప్రసాద్ గైస్ అదిగో పెద్ద పులి వెళ్తుంది కానొచ్చింది కొంచెం పెద్ద చూశారు కదా మీరు చిరుతపులి పెద్ద పులి రా ఇప్పుడైతే చూసారు కదా పెద్ద పులి అంటది ఇంకా రియల్గా అందుకనే రాత్రి 2 కుక్కలు వచ్చాయి నీళ్ళ కట్టే వెళ్ళాలా నీళ్ళకు మనం నీళ్ళ కట్టే వెళ్ళాలా ఇప్పుడు నీళ్లు లేవు ఇంకా ఏం లేవు భయమవుతుంది అందరికైతే ఇప్పుడే నిద్రపోయిన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లేచారు ఒకసారి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెద్ద పులి చూసాం కదా మన కుక్క అయితే ఒకటి మిస్సింగ్ అయింది ఆ కుక్క మనం చూద్దాం పోయి నాకు తెలిసి అదే చంపేసి ఉంటుందేమో ఇక్కడికి వెళ్ళి చూద్దాం పదండి రాజు నువ్వు మిస్ అయిన రాజు నా రాత్రి ఈ సరౌండింగ్ లోనే మన కుక్కలు అయితే మనం ఇక్కడ పడుకున్నాం కదా నైట్ అయితే భలే అరుస్తున్నాయి ఆ పులి అయితే నాకు తెలిసి సరౌండింగ్ లలో ఉంటది మన సరౌండింగ్ లలో కాకపోతే మన కుక్కలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అరుస్తా ఉన్నాయి వచ్చింది కానీ నేను లైట్ ఆఫ్ దిగిన వెళ్ళి చూద్దాం తెలిసి ఆ పెద్ద పులి ఈ సరౌండింగ్లలోనే తిరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ సరౌండింగ్లలోనే మనమైతే ఆడ ఉండేసరికి కుక్కలు మంటున్నాయి కాబట్టి మనం బతుకుతున్నాం మనకి ఎట్లా ఏం కాదు మనమైతే గుంపులు వెళ్ళాలి ఫ్రెండ్స్ లేకపోతే మనం కొద్దిగా డేంజర్ ఇప్పుడే వెళ్ళింది అనమాట అది చెట్లకి కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే లేవు నైట్ మాకు కుక్కలు ఉండబట్టే కొంచెం సేఫ్ అయింది పాపం కుక్క కాంట్రాక్టర్లా అది భయపడి ఇంటికి వెళ్ళిందో లేదో అది తిన్నదో తెలియటల్లా వెతుకుతున్నాం దానికోసం ఈ మాత్రం ఉన్నాయి ఇదిగుని వైట్ది కాంట్రాల ఫస్ట్ రాలే మేము నైట్ మబ్బులో లేదు చూసినప్పుడు అవుకలో వైట్ది రాలే నా ఒక్క కుక్కే ఉన్నది అది తెల్లారుజామున 4-5కి తర్వాత వచ్చింది ఎర్రది రాలే
కొంచెం కాలిందనా మీకు అంత క్లారిటీ రాదనుకుంటున్నా కెమెరాలో. ఇక్కడైతే మాకు క్లియర్గా కానొస్తుంది. క్లియర్ చూసాను దగ్గర చూసాము పులిని. మీకు అంటే మాకు అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరం ఉంటుంది అంతే అన్నమాట. 100 మీటర్స్ 10 ఉంటుంది. ఇక్కడ డేంజర్ ప్లేస్. తొందరగా మనం అక్కడికి వెళ్ళేస్తే వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు వాటర్కి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు అక్కడికే అది నైట్ నాకు తెలిసి వాటర్కే వచ్చి ఉంటుంది. అది మేము ఉండేసరికి చుట్టూ తిరిగింది. అక్కడ హోల్ ఉంది కదా,